అంతర్జాల మాయాజాలానికి చెక్ పెట్టేలా త్వరలో ఈ స్టాంపింగ్ విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నూతన విధానంతో దస్తావేజుల కొనుగోలు, రాతలు సులభతరం కానున్నాయి. చలాన్లతో పని లేకుండా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ రుసుములు చెల్లించేలా చర్యలు చేపట్టనున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని సులభతరం చేయడం సహా దళారీలు, దస్తావేజు లేఖర్ల అవసరం లేకుండా నూతన విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అమ్మేవాళ్లు, కొనేవాళ్ల మధ్య మూడో వ్యక్తి చేసే మాయాజాలానికి అవకాశం ఇవ్వకుండా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం కల్పించనుంది. తద్వారా ప్రస్తుతమున్న స్టాంప్ కాగితాల విధానంలో కీలక మార్పులు రానున్నాయి. రిజిస్ట్రేషన్ లావాదేవీలు, రుసుముల చెల్లింపునకు బ్యాంకు చలాన్లను ఇచ్చే విధానానికి సైతం స్వస్తి చెప్పనున్నారు. రుసుముల చెల్లింపుతో పాటు దస్తావేజు రాసుకునే విధానాన్ని అంతర్జాలంలోనే చేయాలని నిర్ణయించారు. దీనికి అధికృత ఏజెంట్గా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను నియమిస్తున్నారు. ఇప్పటికే ఈ స్టాంపింగ్ ద్వారా రుసుములు స్వీకరించే అధికారాన్ని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కు ప్రభుత్వం అప్పగించింది. 2-3 వారాల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్టాంపింగ్ కోసం 10 జాతీయ బ్యాంకులతో స్టాక్ హోల్డింగ్ అవగాహన కుదుర్చుకోనుంది. రుసుములు తీసుకోవడం సహా దస్తావేజు రాసే అవకాశాన్ని ఈ సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు స్టాంప్ కాగితాలు అమ్మడం, దస్తావేజులు రాయడం లేఖర్ల ద్వారానే నడిచేది. రిజిస్ట్రేషన్ రుసుముగా లేఖరులు ఎంత చెప్తే అంత ఇచ్చేయడమే తప్ప ప్రభుత్వం అధికారికంగా తీసుకుంటున్న మొత్తం ఎంతనేది చాలా మందికి తెలియని పరిస్థితి. ఈ విధానానికి అడ్డుకట్ట వేయాలని భావించిన ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్కు ఆన్లైన్లోనే ఎలక్ట్రానిక్ రసీదులు పంపించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో ఈ స్టాంపింగ్ విధానం అమల్లో ఉంది. దీనివల్ల స్టాంప్ కాగితాల కొరత, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు, పాత తేదీల్లో స్టాంప్ కాగితాలు సృష్టించడం వంటి బెడద తప్పుతుంది. ఈ అంశాలపై గురువారం సచివాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. అజయ్ కల్లం నేతృత్వంలో సాగిన సమావేశానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, ఎన్ఐసి ప్రతినిధులు హాజరయ్యారు. దస్తావేజుల రూపకల్పనకు, భూ రికార్డుల తనిఖీలు తదితర అవసరాలకు స్టాక్ హోల్డింగ్ నెట్వర్క్స్ కు వెబ్లాండ్ను అనుసంధానించే అంశంపై చర్చించారు. అవసరమైన నెట్వర్క్ను ఎన్ఐసి సమకూరుస్తుంది. ఆన్లైన్ ద్వారా దస్తావేజులు ఏ విధంగా రాయాలనే విషయంలోనూ స్టాక్ హోల్డింగ్ సిబ్బందికి అవగాహన కల్పిస్తే రుసుముల చెల్లింపు, దస్తావేజులు సిద్ధం చేయడం ఒకే దశలో పూర్తి కానుంది.